శబ్దం లేకుండా దీనిలాగా ఉండాల్సింది. అవి ఫ్యాన్లు పెద్ద సౌండ్ వస్తుంది. ఇది ఈ ఫ్యాన్ లాగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామమున మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా మధ్యకు రండి. శిలువైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మీ సన్నిధి మా మధ్యలో ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చినందుకై స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా తండ్రి, సమయంలో కంటికి కనబడని అంధకార చీకటి శక్తి దురాత్మను యేసు ప్రభు సర్వశక్తి గల నామమున విశ్వాసంతో బంధిస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, ప్రకటించమని రీతిగా, ప్రార్థించే రీతిగా ఏదైనా బైబిల్ స్టడీ కార్యక్రమం కొరకై దయగల తండ్రి నీ ఇంటికి రావడానికి మీరు కృప చూపించి వచ్చినారు. అందుకై స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మీ దయను నమ్మకత్వాన్ని కోరుతూ నీ పాదాలు పట్టుకుంటూ మీ రక్త ప్రోక్షణకు వస్తూ ఉన్నాం. అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన నీ బిడ్డలు మీ ఇంటికి తీసుకొని రండి. ప్రభా, యవనులు, ప్రభా, యంగ్ బ్రదర్స్, యంగ్ సిస్టర్స్, మా ప్రియ బ్రదర్స్, సిస్టర్స్, వృద్ధులు, పిల్లలు, పాలిచ్చు తల్లులు, పాలు దాగు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తండ్రి, నడవలేని వారు సైతము కూడా బలము పొంది నీ ఇంటికి రాగలుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ దినం తండ్రి, ఇప్పటికే రాగలిగిన నీ ప్రజలను బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దూర ప్రాంతాల్లో ఉన్న నీ బిడ్డల కొరకై స్తోత్రాలు, గోమ్స్ కొరకై స్తోత్రాలు,
నీ ఆత్మ చేత నింపండి, బలము చేత నింపండి. బ్లెస్ కొరకై కృతజ్ఞతలు స్తుతిస్తూ ఉన్నాను. నీ ఆత్మ చేత ముద్రించి బలపరచండి, క్షేమం కలుగు చేయండి. మరి కాలు తల వరకు మీ నూతనపరచండి. మీ రక్తాన్ని కుమరిస్తూ ఉన్నాం. స్టడీలో కృప చూపించండి. బెనర్జీ కొరకై స్తోత్రాలు. మీ ఆత్మ చేత నింపండి, బలపరచు, సాయించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. దయగల మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటికే రాగలిగిన నీ ప్రజలందరిని బట్టి స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మందిరం అంతా కూడా ధూపము చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి. మందిరంలో ప్రవేశిస్తున్న నీ బిడ్డలైన మా అందరికి కూడా వినే చెవులు, గ్రహించే మనసు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ పాటల్లో నీ మేలని స్వరాన్ని ప్రభా నీ బిడ్డలు నిలబెట్టుకొని మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వాక్య పరిచర్యలో మీ దాసుని బలపరిచి సహాయం చేయండి. మందిరం విషయంలో తండ్రి మీ తలంపు, మీ ఉద్దేశం ప్రభా మీరు నెరవేర్చుకోండి. ఐతుఫీల అభిరాము తండ్రి భోపిని పేనేశ్వలి అన్ని ఎంబరే తన అభిరామ్ కౌరహు దాతానుల తండ్రి పోయేళ్ళ లక్షణ ఆలోచనలని కూడా మీరు రద్దుపరచండి. మీరు మహిం పొందుదురుగాక. కోత్వాలుగుల్లో శాలేం మందిరం, ప్రార్థన మందిరం అనే దీపస్తంభాన్ని మీరు నిలబెట్టుకుంటా వచ్చినారు. అందుకే ఈ స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందదాయకమని మీరు సెలవిస్తూ వచ్చినారు. యథార్థవంతులను బలపరచుట కొరకై లోకమంతా నీ కనుదృష్టి సంచారము చేయుచున్నదని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. మీరు నెరవేరుస్తురండి. మౌనతుడా, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఈ కడవరి దినాల్లో మీరు నెరవేర్చుకోండి. దయగల తండ్రి, ఏ ఒక్కరు కూడా ఈ కూడికను పోగొట్టుకొని నష్టపోకుండానట్లుగా మీరు సహాయం చేదురని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను పూజిస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, నిన్ను మహింపరుస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ పాదాలు పట్టుకుంటున్నాను. మీ రక్త ప్రోక్షణకు వస్తున్నాను. ఘనమైన దేవా తండ్రి, గంభీరమైన ఈ సమయాన్ని మీరు నూతనపరచండి, సహాయం చేయండి, ఆశ్చర్యకార్యం జరిగించండి, సిలువ కార్యం జరిగించండి. నీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోండి, కృపాకార్యం జరిగించండి. దయగల మా తండ్రి, మీరు మాత్రమే ఈ స్థలమందు మహిమ పొందినట్లుగా సాయం చేయండి. మానవుని విచ్చలివిడితనమును యేసుప్రభు సర్వశక్తి గల నామమున విశ్వాసంతో బంధిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, నువ్వు గొప్ప దేవుడు. హెబ్రోన్లో జరుగుతున్న పరిచర్యను బట్టి స్తోత్రాలు, హెబ్రోన్లో నిలుపుకున్న పెద్దలను బట్టి స్తోత్రాలు, మీరు నిలుపుకున్న శేషమును బట్టి స్తోత్రాలు. తండ్రి ప్రభా, కొరేనంకులకు ఆరోగ్యం ఇవ్వండి, పేట్రాచరణకు ఆరోగ్యం ఇవ్వండి, డేవిడ్ అన్నకు ఆరోగ్యం ఇవ్వండి. అలాగే తండ్రి ప్రభా, ఈ మే మాసం ఆఖరిలో జరుగుతున్న ట్రాన్స్ఫర్స్లలో కూడా మీ ఉన్నతమైన ఉద్దేశం మీరు నెరవేర్చుకోండి, సహాయం చేయండి, సిలువ కార్యం జరిగించండి. నువ్వు గొప్ప దేవుడవు. స్తోత్రాలు, కృతజ్ఞతలు. దయగల మా తండ్రి, ద్రాక్ష తోటలను పాడు చేయి గుంట నక్కలు మీరు పట్టుకుండని దేవుని వాక్యం తండ్రి రాయబడుతూ వచ్చింది. ప్రసంగి గ్రంథంలో దయ చూపించు, సహాయం చేయండి. భౌతికపరమైనటువంటి ఏవి ఆలోచనలు కూడా నెరవేరకుండా ఆత్మ సంబంధమైన మీ వెలుగు, మీ ఆలోచనలు
ప్రజ్వలింపజేయబోట కొరకై సాయం చేయండి. మీ కనికరాన్ని చూపించండి. నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, మా మధ్యకు మీరు వచ్చినందుకు స్తోత్రములు. 2026 సంవత్సరాల క్రితం మా కొరకు ఈ లోకంలో జన్మించి, దయగల తండ్రి, సిలువ వేయబడి రక్తం గార్చి ప్రాణం పెట్టి మా పాపములన్నీ కూడా మీరు క్షమించి మామూలు పవిత్రపరిచి నీ బిడలుగా మీరు చేసుకున్నందుకై స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, మాము నీతిమంతులుగా చేయుట కొరకై మీరు సమాధిని జయించి తిరిగి లేస్తూ వచ్చినారు. మీరు మాకు అనుగ్రహించిన పునరుద్ధాన శక్తిని బట్టి స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, ఒక తండ్రి కుమారులుగా, ఒక రాజ్యానికి వారసులుగా మీరు మమ్మల్ని చేస్తూ రాగలినందుకై స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు. షాలేము కుటుంబ సభ్యులందరూ కూడా నీ ఇంటికి పరిగెత్తి రాగలిగినట్లుగా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. నీ దయను, నమ్మకత్వాన్ని కోరుతూ ఉన్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో తండ్రి యుద్ధ పోరాటాలు, తండ్రి ప్రపంచ సంక్షోభము మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంతి, సంతోషము, సమాధానం ప్రభా మరి దేశములో, ప్రపంచములో మీరు సమకూర్చండి. ప్రభా మరి ఇండియాలో కూడా లాక్డౌన్ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీ కార్యం జరిగించండి. దయగల మా తండ్రి, జలసంధి మార్గాలు తండ్రి, ముడిసరుకు ఆయిల్స్, పెట్రోలు, డీజిల్ ప్రభా రాకపోకలు బంద్ చేయబడుతుండగా దేశమంతా కూడా తండ్రి ప్రభా సంక్షోభం ఇరుక్కుంటా ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడా మీరు అనుమతించినారు. అందుకే ఈ స్తోత్రాలు, కృతజ్ఞతలు. తండ్రి, మానవుని యొక్క పాపమును బట్టి ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ స్తోత్రాలు, కృతజ్ఞతలు. నమ్మదగిన దేవా, నిన్ను పూజిస్తూ ఉంటున్నాం, నిన్ను మహింపరుస్తూ ఉంటున్నాం, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయలో, కృపలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, ఈ ప్రపంచ ఆర్థిక సంక్షోభములు మేము ఎలా తండ్రి ప్రభా మరి సవరించబడాలో, ఎలా జాగ్రత్త పడాలో ఈ కడవడి దినాల్లో మీరు మాకు నేర్పిస్తూ రండి. ఈ దినము కొరకై మీరు సిద్ధపరిచిన వాక్య లేఖన భాగాల ద్వారా తండ్రి మరి బైబిల్ స్టడీలో మీరు మాట్లాడుతురండి. మా చుట్టుపక్కల సంఘాలలో జరుగుతున్న తండ్రి బైబిల్ స్టడీ కార్యక్రమముల కొరకై స్తోత్రాలు. మేము నిలుపుకున్న మీ దాసులు, సంఘము, విశ్వాసులు, సంఘాలన్నింటి బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి నీ మందిరం అంతా కూడా నీ ఆత్మచేత, ధూపము చేత మీరు నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ, కోట్ల కొద్దిగా వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ దయను, నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాం. దయ చూపించండి. ఆశ్చర్యకార్య, అద్భుత కార్యములు, సిలువ కార్యములు మీరు జరిగించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ నిలబడుతుండగా సాయం చేయండి. ఆన్లైన్ సర్వీసు, అలాగే తండ్రి మైక్ సిస్టము దాన్ని మీరు దీవించండి. యంత్ర శబ్దం ద్వారా దేవుని వాక్యము వినగలుగుతున్న వారందరి హృదయాల్లో లోతైన కార్యం మీరు జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ నిలబడుతుండగా సహాయం చేయమని యేసు ప్రభు మా రక్షణ పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. సోదరుడు స్టీవెన్ అన్న, సహోదరుడు ప్రకాష్ అన్న, సహోదరుడు యోతాం అన్న రండి.
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము. పాట సంఖ్య 113, పాట సంఖ్య పాత పుస్తకంలో 111, సాంగ్ నెంబర్ 113, సాంగ్ నెంబర్ 111. యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర
ఎంతో మహానీయము
రెండవదిగా పాఠ సంఖ్య 488 కొత్త పుస్తకం, 482 పాత పుస్తకం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సాంగ్ నెంబర్ 488, సాంగ్ నెంబర్ 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు
277 కొత్త పుస్తకము, పాత పుస్తకంలో 274. చివరిగా పాట సంఖ్య 277, పాట సంఖ్య 274. సాంగ్ నెంబర్ 277, సాంగ్ నెంబర్ 274. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాపం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే లీలా అభికస్రాయమేచును, నీ రక్తధారలే లీలా అభికస్రాయమేచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్త ఆశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, ఆశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ సిలువలో కచ్చి
పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. తెలుగులో ఒక్క పల్లవి. బైబిల్ ఎత్తి మా తల కంటే పైగా కుడి చేత బైబిల్ ఎత్తి పట్టి పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు వైపు చూద్దాం. పనులు తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. హెవెన్లీ ఫాదర్, నీకు స్తోత్రములు. ఇన్స్ట్రుమెంట్స్ పాటల్లో మీరు మహిమ తెచ్చుకుంటా వచ్చినారు. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరోసారి కంటికి కనబడని అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ సమూహములను అపవిత్ర ఆత్మలను యేసుప్రభు సర్వశక్తి గల నామమున విశ్వాసంతో బంధిస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, దేవుని వాక్యం ఈ దినం బైబిల్ స్టడీలో ధ్యానం చేయట కొరకై మీ దాసుడు బుద్ధిహీనుడిగా, బలహీనుడిగా మీ ఇంటిలో నిలబడుతుండగా దయతో మమ్మను క్షమించి నీ దాసుని రక్తంతో కడిగి పవిత్రపరిచి ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి పరలోకములో నుండి నీ మాటలు విడుదల చేసి అవసరమైన మేలుకరమైన నీ మాటలు మీరు మాకు వినిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. నా స్వరాన్ని నీ హస్తము చేత తాకండి, బలపరచండి. పైనుంచి వర్తమానం దయచేయండి. యెషయా 1:16, నిర్గమ 4:12, కీర్తన 81:10, మత్తయి సువార్త 10:20, మార్కు సువార్త 4:33 వాగ్దానం ఆధారం చేసుకుంటూ ఇంకా రాగలుగుతున్న నీ ప్రజలందరినీ నీ ఇంటికి ఆహ్వానిస్తూ మీ దయను సత్యాన్ని బట్టి కోరుకుంటూ సహోదరులు, సహోదరులు, వృద్ధులు, పెద్దలు, పిల్లలు, యంగ్ బ్రదర్స్, యంగ్ సిస్టర్స్, తండ్రి, పాలిచ్చు తల్లులు, పాలు తాగు పిల్లలు, గర్భిణీ స్త్రీలందరూ కూడా నీ ఇంటికి ఆహ్వానించబడుతూ ఉంటున్నారు. మీరు తీసుకొని రండి. కడవరి దినాల్లో ప్రభా క్షేమం పొందులాగున దయ చూపించండి. ప్రతి దుష్టుని కార్యము లయపరిచి మీ ఉద్దేశం నెరవేర్చుకోమని యేసుప్రభు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతియన్ ఫస్ట్ బుక్, చాప్టర్ 5, 5వ అధ్యాయం. తిమోతికి రాసిన పౌలు అపోస్తలుడు మొదటి పత్రిక 5వ అధ్యాయం 25 వచనాలు ఉన్నాయి. మనం వచనం మార్చి వచనం చదువుకుందాం. వచనం చదువుకుందాం. మీ భాగం మీరు గంభీరంగా చదవాలి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఎదురాలికైనను పిల్లలు కానీ మనములు కానీ ఉండిన ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదయ్యుండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను
విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒకే పురుషునికి భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రసత్కార్య చేయబూనుకునిదైతే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. ఇంట తిరుగులాడుచు బద్దకరాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరజోలికి పోవారగుటకు నేర్చుకుందరు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రు ఉండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలెను. పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దుమూతికి చిక్కము వేయవద్దని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైను పక్షపాతమునైను ఏమీ చేయక తాను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణ చేయకము. పరుల పాపంలో పాలివాడై ఉండకము. నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనత కోసము ద్రాక్షారసం కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యము తేటగా బయలుపరచువని దాచబడనేరవు. కాబట్టి పౌలోపొస్తలుడు ఈ 5వ అధ్యాయంలో అనేక విషయాలు బయలుపరుస్తూ వచ్చాడు. వృద్ధులు, యవనస్సులు, అలాగే విధవరాన్లు, యవనస్తులైన విధవరాన్లు, వృద్ధులైన విధవరాన్లు, స్త్రీలు, పెద్దలు, దైవ సేవకులు, అలాగే హెచ్చరిక చేయడం, పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించడం, ఇటు విషయాలు ఈ అధ్యాయములో పౌలు అపోస్తలుడు తిమోతికి రాసి పంపిస్తూ వచ్చినాడు. వృద్ధుని యొక్క ప్రాముఖ్యత, వృద్ధులు చేయు ప్రార్థన, వృద్ధులు ఎలా ఉండాలా. 71వ కీర్తన 71లో 9వ అధ్యాయం 9వ వచనము 18వ వచనము. 71వ కీర్తనలో 9వ వచనము 18వ వచనములో వృద్ధుల యొక్క ప్రాముఖ్యత, ఎలా ఉండాలా, వృద్ధులు ఎలా ఉంటే మనం గౌరవించాలి. చూడండి ఏమని రాయబడింది, ఒకరు చదువుతారు. వృద్ధాప్యమందు నన్ను వీడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. కాబట్టి వృద్ధులు చేయవలసిన పని, వృద్ధులకు మనందరం కూడా ఒక దినం పిల్లలమే, బాల్య వయస్సులో ఉన్న వారమే, యవ్వన వయస్సులో ఉన్న వారమే, మధ్య వయస్సులోకి వచ్చిన వారమే,
తర్వాత వృద్ధాప్యంలోనికి వెళ్ళవలసిన వారమే ఆయుష్ ఉంటే, దేవుడు ఆయుష్ ఇస్తే. కాబట్టి వృద్ధుల యొద్ద జ్ఞానం ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఆ జ్ఞానము అజ్ఞానముగా మారకూడదు. ఆ జ్ఞానము అజ్ఞానముగా మారకూడదు. ఆ జ్ఞానము అందరికీ ఉపయోగపడేటట్టు ప్రయాసపడాలి. ఎందుకు ఆ జ్ఞానం? దయచేసి చూడండి 18వ వచనం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నరసి వృద్ధునయ్యుండు వరకు ఏం చెప్పాలా? వృద్ధులు ఏం చెప్పాలా? వచ్చే తరానికి ఏం చేయాలా? రాబోయే తరం వారికి ఏం నేర్పించాలనో వృద్ధుల పని అది. రాబో తరం వారికి ఏమి నేర్పించాలా? ఎవరి గురించి నేర్పించాలా? దేవుని యొక్క శౌర్యము, బాహుబలము, శక్తి. అర్థమైందండి? ఇవన్నీ కూడా మనం వృద్ధులు నేర్పించాల. ఎవడైనా దారి తప్పుతుంటే, ఎవడైనా వృద్ధుని మించి అధిగమిస్తుంటే, అరే బాబు నీకు తెలవదు, దేవుని శక్తి ఇలా ఉంటుంది, దేవుని శౌర్యం ఇలా ఉంటుంది, దేవుని మహిమ ఇలా ఉంటుంది, దేవునికి ఏ రూపంలో మహిమ చెల్లించాల్సి వస్తుంది, దేవుని సన్నిధిలో ఇలా నడుచుకొని వలసి వస్తుంది. మేము ఇలాంటి ఎన్నో మరి దేవుని సన్నిధిలో ఎంతోమంది సేవకులను చూసినాం, ఎంతోమంది విశ్వాసులు చూసినాం, ఎన్నో మందిరాలు చూసినాం, ఎంతోమంది వాక్యం విన్నాము, ఎంతోమంది పాడైన వారిని చూసినాము, ఎదిరించి నష్టపోయిన వారిని చూసినాము, ఎంతోమంది దేవునికి విధేయులై సేవకుల మాట అంగీకరించి దీవించబడిన వారు చూసినాము. అర్థమైందండి? వృద్ధులు నేర్పవలసిన ఆయన బాహుబలం ఎంతటిదో, ఆయన శౌర్యము ఎంతటిదో. మళ్ళీ చదవండి ఆ మాట. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ. అర్థమైందండి? ఎంతోమంది మనమళ్ళు, ఎంతోమంది మనవరాళ్ళు, ఎంతోమంది తన కడుపున పుట్టకపోయినా అలాంటి వారు ఉంటారు లోకంలో. అర్థమైందండి? కాబట్టి తండ్రి స్వభావము కలిగిన వారిగా మనం గణపరచాలి. అలాంటప్పుడు మనం ఎట్లా కనపరుస్తాము? ఒక వృద్ధుణ్ణి పడిపోతుంటే, ఒక వృద్ధుడు కాలు జారుతుంటే, ఒక వృద్ధుడు బలహీనుడు అవుతా ఉంటే తండ్రిగా భావించి ఏం చేస్తాము? గణపరచు. అందుకనే మోసే ఓసారి సందేహపడుతూ వచ్చినాడు. ఇజ్రాయేలీలు సనుగుతూ వచ్చినారు. సనుగులు, సమస్యలు, పరిస్థితులు సంఘాలలో సర్వసాధారణం. అర్థమైందండి? సర్వసాధారణం. తల ఎంట్రుకలన్నీ చూసింటాం, అవును కదా? ఈ లెక్క ఏమి? సమస్యలు దేవునికి పెద్ద లెక్కేమి కాదు, సర్వసాధారణం. అర్థమైందండి? కానీ వాటిని జయించడం, దేవునికి విరోధంగా ఉండి నష్టపోకుండా, గర్వించి అనగగొట్టబడకుండా ఫలింపులోనికి రావడం కోసం ఇజ్రాయేలీలు మోషే మీద ఎంతగానో తిరుగుబాటు చేశారు. చివరికి దేవుడు మీద సనుక్కొన్నాడని చెప్పాలనో, లేకపోతే తన బాధను వ్యక్తపరిచాడో మోషే అని చెప్పాలనో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, రండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం. ఏమంటూ వచ్చినాడు? వారు మాంసం అడిగి విసిగిస్తూ వచ్చినారు. అప్పుడు మోసే అన్నాడు, ఇలాగంటూ వచ్చినాడు. చూడండి, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు, నేను భరింపలేని భారము. నీవు నాకిట్లా చేయదలిసిన ఎడల నన్ను చంపుము.
తన సావు కూడా కోరుతూ వచ్చినాడు. తన సావు కూడా కోరుతొచ్చిన సేవకులు లేకపోలేదు. ఏలియా కోరాడు, ఏంది పరిస్థితులు అని. కానీ నేను ఎలాంటి పరిస్థితులైనా వాటిలో నలగగొట్టమన్నాడు కాబట్టి నేను దేవుని స్తుతిస్తాను. నేను దేవుని స్తుతిస్తాను. స్తుతించుట్లోనే మహాత్యం ఉంది, బలం ఉంది. దేవుడు తన కార్యాలు త్వరగా చేయగలుగుతాడు. ఒకరోజు బైబిల్ చదువుతుంటే ఓ మాట అన్నాడు. యెషయా 40:12 యోబు గ్రంథం 40:12 చదవండి ఆ మాట. యోబు గ్రంథం 40:12 గర్విష్ఠులైన వారిని చూసి వారిని అనగగొట్టుము, దుష్టులు ఎక్కడనున్నను అక్కడనే, ఎక్కడున్నా తప్పించుకొని పోకుండా. ఒక్కోసారి వస్తూ ఉంటుంది నా నోట ఒక మాట దేవుడు పలికిస్తుంటాడు. మీరు గమనించి, వాక్యము నెరవేర్చు దినాల్లో ఈ స్థలమందు మీరు గమనించింటారు. ఈ స్థలమందు బోధించబడిన ప్రతి వాక్య లేఖన భాగము నెరవేర్పు దినాలు వచ్చినప్పుడు తరిమి 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 అన్నమాట విన్నారో లేదో? విన్నారు చాలామంది. ఎవరు? వాక్యము తరుముతుంది. ఇది బైబిల్లో రాయబడిన మాట. గర్విష్ఠులను అనుగగొట్టుము, దుష్టుడు ఎక్కడున్నను అక్కడనే, ఎక్కడున్నను అక్కడనే. ఇది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచినటువంటి మాట. ఇప్పుడు అనగగొట్టక పోతాడా? అనగగొట్టక తీరతాడా? దేవుని వాక్యము నెరవేర్పు. మోసేను విసిగించారు, మోసేను బాధ పెట్టారు. ఆ వయసులో ఆయన సీనాయిలో ఉన్నప్పుడే, మరి మిద్యానుకు పారిపోయినప్పుడే 40 సంవత్సరాలు, అరణ్యములో 40 సంవత్సరాలు. అర్థమైందండి? పోతా ఉన్నాడు. చివరికి వచ్చేసరికి 120 సంవత్సరాలు. 3 3 4 12 120 సంవత్సరాలు. అప్పుడు అన్నాడు, నేను మోయనలవి కాదు అన్నాడు. ఈ సమస్యలు నేను భరించలేను అన్నాడు. నేను భరించలేని ఈ సమస్యలు, నేను అనుకుంటాను దేవుడు మానవుణ్ణి భరించలేనంత వాటి గుండా పోనీయడు. సాధారణమైన శోధన అంటాడు 1 కొరింథీ 10 దానితో పాటు శోధనతో కూడా తప్పించుకునే మార్గము కూడా దేవుడు చూపిస్తాడు. కాబట్టి మోసే అంటూ వచ్చినప్పుడు ఒక మాట దేవుడు అన్నాడు, ఓ 1 నెల రోజులు పెట్టేద్దాం పో వాళ్ళకు భోజనము మాంసము అన్నాడు. అక్కడ కూడా అన్నాడు, నేను ఎన్ని గొర్రెలు కొయ్యాలి, ఎన్ని పొట్టేలు కొయ్యాలి, ఎన్ని మేకలు కొయ్యాలి, సమకూర్చాలి, ఎన్ని చేపలు తేవాలి అనే అనుమానం వచ్చింది. అంటే మోషేకు కూడా ఏమర్థం కాలేదు, దేవుడు చేసే కార్యాలు ఆయన బాహుబలం అర్థం కాలేదు. ఒక వృద్ధుడిగా చేయవలసిన పని ఏంటంటే ఆయన బాహుబలమును గూర్చి, ఆయన శౌర్యమును గూర్చి వచ్చు తరం వారికి, పుట్టబో వారికి తెలియజేసే వృద్ధుడిగా, తండ్రిగా ఉండాలా. చదవండి అన్నమాట. మోసేతో ఏమంటున్నాడు దేవుడు? 23 అందుకు యెహోవా మోసేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? 71:18. ఇప్పుడు ఏమంటున్నాడు? వచ్చు తరం వారికి, చదవండి అన్నమాట, వచ్చు తరం వారికి నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు. ఏమి నరసి? తల నరిసి తెల్లగైపోయి వృద్ధుడినయుండు వరకు నన్ను విడవకు, నన్ను సంపకు. ఎందుకంటే నేను ఎంత వృద్ధునైనా నీ మహిమ కొరకు పాటుపడతాను. నేను ఎంత వృద్ధునైనా నేను తెలుసుకున్న నీ శక్తి, నీ శౌర్యాన్ని నేను తెలియజేస్తాను, అనేకులకు తెలియజేస్తాను, పెంచి పోషిస్తాను. అలా ఉండాలా. తిమోతికి రాసిన 1 పత్రిక. అందుకని ఆయన అంటాడు 5వ అధ్యాయము. ఇప్పుడు రండి, వృద్ధుని. అందుకని ఏం చేయకూడదు మనము?
వృద్ధుని ఏం చేయకూడదు? గద్దింపక. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? వృద్ధులను గద్దింపక. ఎందుకు గద్దింపకూడదు? వారు ఏం తెలియచేయవారు? చెప్పండి, ఏం తెలియజేయవారు? ఆయన బాహుబలము, ఆయన శౌర్యమును ఏం చేస్తారు? తెలియజేస్తారు. కాబట్టి గద్దింపక ఎలా భావించాలి ఆయన్ను? తండ్రి భావన. ఏ తండ్రి? మనమందరం ఒక తండ్రి కుమారులము, ఒక రాజ్యానికి వారసులం. మనందరికీ తండ్రి ఒకటే, మనందరికీ ఆత్మ ఒకటే, మనందరికీ బాప్తిసం ఒకటే, మనందరికీ ప్రభు ఒకడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. మనందరికీ తండ్రి ఒక్కడే. దయచేసి చూడండి, శరీరం ఒక్కటే. 4వ వచనం 5వ వచనం. 4వ అధ్యాయం 4, 5 వచనం. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే నిరీక్షణ ఒకటే, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉండి అందరిలో వ్యాపించేవాడు. అందరిలో వ్యాపించి ఉంటాడు. ఎవరు ఎవరికి గొప్ప కాదు. అర్థమైందండి? ఎవరికి గొప్ప కాదు. అందరిలో ఉన్నవాడు దేవుడే. కాబట్టి తండ్రిగా ఏం చేస్తాం మనం? అర్థమైందండి? తండ్రిగా భావిస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఏమొస్తుంది మనకు? తండ్రిని అని గౌరవించినప్పుడు, మరి తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు మనకు దీర్ఘాయుషు. దయచేసి చూడండి 6వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసియన్ చాప్టర్ 6 verse 1. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. చాలా మంది అంటూ ఉంటారు, నీకు తెలియదు ఊరుకో. ఇది ఉంటుంది చాలా మందికి ఈ మాట. నీకు తెలియదు ఊరుకో. నీకు తెలిసిందేందో. అర్థమైందండి? అరే వద్దురా నాయనా, 10 కాలాలు బతికినాం, మేము ఎన్నో చూసినాం, దేవుని వాక్యాలు ఎవడు తప్పించుకోలేదు. పెద్దలు ఏం చేస్తూ ఉంటారు? చెప్తా ఉంటారు, నీకు తెలియదు ఊరుకో. కాబట్టి పిల్లలారా, ప్రభువునకు వలె ఏం చేయాలంట? పెద్దల మాట చెప్పండి. పెరుగన్నమా సద్యన్నమా? పెరుగన్నం సద్య అంట. పెద్దలు చెప్తారు, అరే నాయనా మంచో చెడు, పెద్దల మాట ఎలాంటిదంట? పెరుగన్నం సద్ది లాంటిదిరా అని అంటారు. ఓ 30-40 ఏళ్ళు లేకముందే ఏం చేస్తూ ఉంటాం? నీకు తెలియదు. ఇంక పో, ఏడో ఏమవుతుంది? ఢీ కొనబోతుంది అని అంటాం. కాబట్టి తండ్రి వృద్ధుని గద్దింపక. ఎప్పుడు కూడా వృద్ధుని ఏం చేయకూడదు మనం? చెప్పండి, ప్రార్థన చేయాలి అవసరమైతే. కానీ తిమోతికి చెప్తా ఉన్నాడు. ఈ తిమోతి ఇప్పటికి ఎంత వయసు గలవాడు అని అంటే దాదాపుగా 35 సంవత్సరాల లోపు వాడే తిమోతి. 35 సంవత్సరాల యవనస్తుడు. కాబట్టి వృద్ధుని గద్దించొద్దు, తండ్రిగా భావించు అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నమాట. ఎందుకంటే వారి యొక్క జ్ఞానం ఉంటుంది, వారు దేవుని గురించిన అనుభవాలు చెప్పగలుగుతారు. ఏదో ఇప్పుడు స్టీవెన్ చిన్న పంకులో, లేకపోతే ఇంకా అంతకుముందు తిమోతి అంకులో, ఇంతకుముందు కొరియన్ అంకులో, ఇప్పుడున్న వారు అనేక దైవసేవకులు, తర్వాత బాక్సింగ్ అంకు తోటి ఉన్నవారు ఏం చెప్తా ఉంటారు? అనుభవాలు ఇట్లా జరుగుతూ వచ్చినాయి. అలా ఆయన ఇలా చేసేవాడు, ఆయన ఇలా ప్రార్థించేవాడు, ఆయన ఇలా కొట్టేవాడు, ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా ఎదిరిస్తే ఆయన ఇట్లా చెంపబట్టి కొట్టేవాడు. ఓసారి ఆయన చెట్టుకు కట్టేసినాడు. చెప్పిరా లేదా? ఏం గోరి బక్షింగ్ గారు ఒక పిల్లవాడిని దేనికి కట్టేసిందంట? చెట్టుకు కట్టేసిందంట. చూసినారండి? ఇక్కడ కూడా పౌలంకులు కొట్టేవాడంట. అర్థమైందా? ఆయన అలా కొట్టేవాడు, వాళ్ళు అలా లోబడేవారు. అందుకని ఏమొచ్చేసింది? ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం వచ్చేసింది. అర్థమైందండి? పెద్దలు చెప్తా ఉంటారు, నువ్వు మిసాలు వచ్చేసరికి ఎగిరి పడతా ఉంటుంటే ఏమేం చెప్తా ఉంటాం? ఏం చెప్పలేదు. దేవా దయ చూపించు,
పలానా చోట నీ వాక్యం రాయబడింది కదా, పలానా చోట నీ వాక్యం రాయబడింది కదా, పలానా చోట నీ వాక్యం రాయబడింది కదా, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది కదా. అయ్యో మోసేను ఎదిరించిన వారు, అయ్యో ఎంబర్ లాంటి వారు, అయ్యో హోప్ని పేనెస్ లాంటి వారు, అయ్యో అభిరామ్ కోరవు దాతన్ లాంటి వారు, అయ్యో పూగేళ్ళు అలెగ్జాందరు పౌల్ని ఎదిరించినటువంటి వారు, అయ్యో బైబిల్ రాయబడింది కదా. అందుకనే అదే పౌలు వృద్ధాప్యములో తిమోతికి ఏం చెబుతున్నాడంటే, నువ్వు వృద్ధుని ఏం చేయొద్దు, గద్దించక తండ్రిగా భావించు. నెంబర్ 1. రెండోది రండి, ఏం చెప్తా ఉన్నాడు 5వ అధ్యాయం రండి. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుమో. చూడండి ఎలాంటి భాష ఇది. రేయ్, ఒరేయ్, అరే, అమ్మే, బైబిల్ భాష కాదు ఇది. వాడు నిన్న మొన్న వచ్చినాడు, నిన్న వచ్చినాడు, వాడు నిలబడితే నిద్ర పడతలేదు, ఈ నిలబడితే నిద్ర పడతలేదు, వాళ్ళు చేస్తే అది వస్తలేదు, వీళ్ళు చేస్తే ఇది వస్తలేదు. ఏంటికి నిద్ర పట్టదు, ఏంటికి నిద్ర పట్టదు? యవ్వన సహోదరులను, యవ్వన సహోదరులను. తిమోతి ఎలాంటి వాడంటే, తిమోతి 11వ వచనం 6వ అధ్యాయం, పౌలు ఉపయోగించిన భాష ఆ యవనస్తునైన దైవ సేవకుని పౌలు హెచ్చరించిన భాష ఏంటంటే, ఉపయోగించిన మాట, దయచేసి మాట చదువు, దైవజనుడా. పౌలు వయసు ఎంత, తిమోతి వయసు ఎంత? పౌలు వయసు ఎంత, తిమోతి వయసు ఎంత? అర్థమైందండి? చూసినారా? కాబట్టి అందుకనే పౌలు అంత వృద్ధుడై, పౌలు అంత ఖైదీగా ఉన్న యవనస్తుడైన తిమోతిని అలా గౌరవించినాడు. మ్యాన్ ఆఫ్ ద గాడ్ తిమోతి. తిమోతి ఎవడు అని అంటే మ్యాన్ ఆఫ్ ద గాడ్. దైవజనుడు అంటే మ్యాన్ ఆఫ్ ద గాడ్. అర్థమైందండి? ఎంత గొప్ప పౌలు గురించి ఏ వ్యక్తి అన్నా, ఎక్కడన్నా, ఎప్పుడన్నా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దైవజనుడైన పౌలు అని రాయబడిందా? విస్తారంగా పరిచర్య చేసిన సువార్థికుడు, విస్తారంగా సంఘాలు నిర్మించుటకు ప్రాధేయపడినటువంటి ఆ పౌలు అపోస్తలుడు తన శిష్యుడైన, తన పరిచారకుడైన, తనకు కుమారుడిగా ఆత్మీయంగా భావించబడిన ఆ తిమోతిని దైవజనుడా, టేక్ ద రెస్పెక్ట్, గివ్ ద రెస్పెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడము. దేవుని పిల్లలమైన మనం అందరినీ చూసినారా? తనకంటే ముందుగా తిమోతిని పౌలు ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి మనము కూడా, నేను కూడా మనకంటే ముందుగా అనేకులను ఏం చేయాలా? ముందుకు నడిపించాలి. అందుకనే యవనస్తుల్ని ఏం చేయాలంట? తల్లులని, అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించము. భాషాంతరమైన అర్థం మర్యాద, గౌరవము. దేవుని పిల్లలముగా నాన్న, అమ్మ, నాకు అలాంటి పదాలే వస్తాయి. అర్థమైందా? ఎంత పెద్దలు, ఏట్నానా, అర్థమైందండి? ఏంటమ్మా, ఏంటి తమ్ముడు, ఏంటి చెల్లి, అర్థమైందండి? కాబట్టి బైబిల్లో దేవుని పిల్లలముగా, అదే పెద్దలైతే ఏందయ్యా, ఏంటి నాయనా అంటా ఉంటాం. కాబట్టి మన భాషాంతరంలో మన భక్తి కనబడుతుంది. అర్థమైందండి? మన భక్తి, మన సామర్థ్యాలు, మన విధేయత, మన పరిపూర్ణత, ప్రభు యొక్క లక్షణాలు, ప్రభు యొక్క భావన మనము తెలియజేసేవారిగా ఉండాలా. మూడోది ఏమంటా ఉన్నాడు ఆయన? మూడోది విడోస్ని ఆయన ఏమంటున్నాడంటే, దయచేసి 4వ వచనం, అయితే వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి
అనుకూలమునై. ప్రతి వీడో కూడా ఏం చేయాలంట? ప్రతి వీడో చేయవలసిన పని ఏంటంటే పిల్లలను పోషించడము, ఏ విధంగా పోషించాలో, ఎలా నడిపించాలో, ఎలా భక్తి కనపరచాలో, ప్రత్యుపకారం అనేది ఎలా చేయాలో అది నేర్చుకుంటూ రావాలా. ఇలా కోసం చాలా ఎక్కువ రాస్తాడు. దయచేసి చూడండి 5వ వచనం. అయితే నిజముగా దేని మీద ఉంచుకోవాలంట నిరీక్షణ? దేవుని మీదనే నిరీక్షణ కలిగి ఉండాలా. మనసు చెడకూడదు, మనసు తొలగిపోకూడదు. దేవుని మీదనే. ఎందుకు? ఓ భర్త కోల్పోయింది, ఇప్పుడు తర్వాత ఎవరున్నారు? యెషయా 54వ అధ్యాయం 5వ వచనం. ఎవరున్నారు? భర్త లేడా స్త్రీకి? ఆ భర్త ఉన్నాడు, భౌతికమైన భర్త. భౌతిక భర్త లేకపోయినా ఎందుకు దేవుని మీదనే ఆ స్త్రీ నిరీక్షణ ఉంచాలంటే, భౌతిక పరమైన భర్త కంటే విలువైన ఆత్మీయ భర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. 54 యెషయా గ్రంథం 5వ వచనం చదవండి ఆ మాట. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కొంతకాలం శరీర సంబంధమైన భర్త ఆ అన్యోన్యత, అనురాగత, వైవాహిక జీవితం కలిగి ఉండి లోకం వదిలిపెట్టిపోయాడు. ఇప్పుడు అంతకంటే ప్రాముఖ్యమైన వాడు నిన్ను కంటికి కనురెప్పవలే కాపాడి నిన్ను పోషించి సంరక్షించడానికి ఎవరున్నారు? సృష్టించిన వాడు ఇప్పుడు నీకు ఎవరున్నారు? భర్తగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీదనే నిరీక్షణ ఉంచాలా. అది రహస్యం. అర్థమైందండి? చాలామంది వేదన పడుతూ ఉంటారు, భర్త లేడు, భర్త లేడు, భర్త లేడు, భర్త లేడు. అయ్యో పాపం మనుషులు కూడా అంటుంటారు, ఆమెకు భర్త లేడు. ఎందుకు లేడు భర్త? ఉన్నాడా లేడా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. అర్థమైందండి? నిన్ను భరించేవాడు ఉన్నాడు, నీ కుటుంబాన్ని పోషించేవాడు ఉన్నాడు, నిన్ను అన్ని విధాలుగా ఆదుకునేవాడు ఉన్నాడు, ఆదరించేవాడు ఉన్నాడు. అందుకనే ఏం లేదు చెప్పండి, దేవుని మీదనే ఏం చేయాలంట? నిరీక్షణ ఉంచాలా. అంత మాత్రమే సరిపోదు. ఏం చేయాలంట? దయచేసి రండి. ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడా. అప్పుడు అటు ఇటు పోయిన అడ్జస్ట్మెంట్లు ఉండేది. ఎప్పుడు? శరీర సంబంధమైన భర్త ఉన్నప్పుడు మందిరానికి రాకపోయినా ఏం లేదు, మందిరానికి వచ్చినా ఏమి లేదు, రాకపోయినా పట్టించుకోరు, వచ్చినా పట్టించుకోరు. అర్థమైందా? కింద పన్న పై చేయి అంటారు. అర్థమైందా? కింద పన్న ఏంటిది? మంది పై చేయి అంటారు. కాబట్టి ఆత్మీయంగా కుటుంబం విధవరాలు పెంచాలని దేవుడు చెప్తుంటే, ఒక భౌతికపరమైనటువంటి భర్తను కలిగిన స్త్రీ పురుషులు ఇద్దరు ఎలా మందిరానికి రావాలో, ఎలా పోషించాలో, ఎలా పోషించితే, ఎలా మందిరానికి తీసుకొస్తే మనకు ఎంత విలువ ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో దేవుని వాక్యం చెబుతా ఉంటే, కుటుంబంలో ఎడబాటు కలిగి దేవునింటికి ఒకరు ఈ దారి ఒకరు ఆ దారి అయినప్పుడు ఎలా విలువ ఉంటుంది ఒక వ్యక్తికి? ఉంటుందా? కుటుంబముగా దేవుని సేవించడము. ఇప్పుడు ఎవరు కుటుంబం? దేవుడు యేసుప్రభువు వారు సృష్టించిన సృష్టికర్త భర్త. అర్థమైందండి? సంఘం విధవరాలిగా ఆయన కొరకై ప్రదానం చేయబడినటువంటి స్త్రీగా మనము కలిసి కుటుంబముగా ఏం చేయాలి? మనం ఆ భర్త అయిన దేవుని కనపరచాలి. అందుకని లూకా సువార్త 2వ అధ్యాయం 35-36 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 35-36 వచనాల్లో ఆ విధవరాలు భర్తతో 7 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత భర్త కోల్పోయి 86 సంవత్సరాలు, చదవండి అన్నమాట. మరియు ఆషీరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె 7 ఏళ్ళు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక
ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. విధవరాలు సేవ చేస్తా ఉంది. ఆత్మీయ భర్తను కలిగి ఉండి, అదిగో అతడు నా భర్త, పరమగీతం చెబుతుంది, ఇదిగో అతడు నా ప్రియుడు. ఏంటి నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అని యెరూషలేము కుమార్తెలు అడుగుతా అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో గుర్తింప దగినవాడు. అతడు నిలబడితే 10,000 మంది పురుషుల్లో కూడా అతన్ని గుర్తించవచ్చు. అర్థమైందండి? అట్టి భర్తగా ఉన్నాడు. ఈరోజు స్త్రీకి మాత్రమేనా? ఈరోజు మనకు కూడా క్రీస్తునందు స్త్రీ పురుషుడు అని భేదం లేదు. దయచేసి రండి, గలతీయులకు రాసిన పత్రిక పౌలు అపోస్తలుడు ఓ మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెబుతా ఉన్నాడంటే 3వ అధ్యాయము 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, మీరందరూ ఏకముగా ఉన్నారు. అర్థమైందండి? ఈడ కొంత మట్టుకు స్త్రీ అని పురుషుడని అర్థమైందా? ఈడ భేదాలు, ఇటు కొంతమందికి సాబులు, అటు కొంతమంది సాబులు. ఇది కల్చర్, భూమి మీద ఉన్నటువంటిది. కానీ పరలోకంలో ఏం లేదు, స్త్రీ పురుషుడని భేదం. క్రీస్తునందు అందరూ ఏకమే. మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరికీ భర్త ఒక్కడే, మనందరికీ ఆయన ఆత్మ ఒక్కటే, మనందరం ఆయన శరీరములో ఏకమై ఉన్నాము, అవయవములై ఉన్నాము. అందుకని ఆయన అంటా ఉన్నాడు, ఇంకేం చేయాలి వీరు? దయచేసి ఆ రేయింబగలు నిలకడగా ఉండాలి. ఎటుండాలంట? వృద్ధుని తండ్రిగా భావించాలా, యవనస్తులని ఏం చేయాలంట? అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని, మరి వృద్ధులైన స్త్రీలను మరి తల్లులని భావించుకోవాలా. మరి అలాగ మనం గౌరవించుకోవాలా ఒకరినొకరం. పౌలు తిమోతిని గౌరవించినట్టుగా. మూడోది, మనము క్రీస్తునందు ఏకమై ఉన్నామని, మనకు ఆయనే సృష్టికర్త అయిన దేవుడే భర్తగా తండ్రిగా ఉన్నాడని ఆయన యందు రేయింబగళ్ళు ప్రార్థన విజ్ఞాపనల యందు నిలకడ కలిగి ఉండాలా. అయితే అంటా ఉన్నాడు, దయచేయండి 6 వచనం, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. ఏంటి? ఎప్పుడు చూసినా కష్టపడకుండా, అర్థమైందండి, సుఖమును అనుభవించాలని కోరుకోవడం ఏంటిదంట? బతికినా ఎవరితో సమానం? సచ్చిన వారితో సమానము. ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, అందుకంటే చావడమే మేలంటారు. అర్థమైందండి? కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రభు కొరకై కష్టపడేవారిగా, ఎల్లప్పుడూ సంఘము కొరకై, పరిచర్య కొరకై ప్రాధేయపడేవారిగా, ఎల్లప్పుడూ గంటలు ప్రార్థించేవారిగా, ఎల్లప్పుడూ ప్రతి సమయాన్ని దేవునికి వ్యర్థము చేయకుండా కేటాయించేవారిగా, బైబిల్ చదివేవారిగానో, పాటలు పాడేవారిగానో, ప్రార్థన చేయవారిగానో, అర్థమైందండి, ఒకరినొకరు వాక్యం ద్వారా హెచ్చరించుకునేవారిగానో, ఏది క్షేమమో, ఏది క్షేమము కాదో, ఏది మేలో, ఏది కీడో, ఆ కీడు మేలులు వివేచించే ఆ దైవ జ్ఞానము పొందుట కొరకై ఏం చేయాలంట? మనం ప్రభువు కొరకై ధరించుకున్న వారమై ఆయనతో ఏకత్వంలోనికి రావాలని పౌలు చెప్తా ఉన్నాడు. ఇంకేమంటా ఉన్నాడు? 8వ వచనంలో ఒక మాట ఉంది, ఎవడైనను స్వకీయులను విశేషముగా ఈ మాట బాగా గమనించండి, తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 3వ అధ్యాయం ఇంతకుముందు చూసుకున్నాం. ఇక్కడ సంరక్షింపక అంటే తిమోతి 3వ అధ్యాయంలో తమ ఇంటి వారిని ఏలనేరక, పరిపాలించలేక,
అర్థమైందండి? ఆత్మీయంగా నడిపించలేక, ఆత్మీయంగా బుద్ధి చెప్పలేక, ఆత్మీయంగా సమకూర్చలేక ఎవరిని? తన ఇంటి వారిని. అర్థమైందండి? బయట 100 పంచాయతీలు చెప్తాం, పంచాయతీలు 100 తీరుస్తాం, ఇంటికి వచ్చేటప్పుడు గోసి గీరుకుంటూ వస్తాం. ఇంటికి వచ్చేటప్పుడు ఏం గీరుకుంటూ వస్తాం? గోసి గీరుకుంటూ వస్తాం. ఒక కూతుర్ని చక్క పెట్టలేం, ఒక భార్యను చక్క పెట్టలేం, ఒక భర్తను చక్క పెట్టలేం, ఒక కొడుకుని చక్క పెట్టలేం, ఒక పిల్లని చక్క పెట్టలేం, ఓ టైం టేక్ చేయలేం. అర్థమైందండి? శుద్ధులు మాత్రం ఏం చేస్తాం? చెప్తామా చెప్పమా? బయటి వారికి 100 శుద్ధులు చెప్తాం. అప్పుడు ఏమంటారు ఎవరన్నా? ముందు నీది నువ్వు కడుక్కో అంటారు మోటు భాషలో. ముందు నిన్ను నీవేం చేయాలంట? నిన్ను నీవు చక్క పెట్టుకో అంటారు. అంటారా? అంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితుడ, సహోదరి, అటువంటి వారిని వాక్యం బోధిస్తుంది. ఏమని బోధిస్తుంటే, అవిశ్వాసి కన్నా, చదవండి అన్నమాట, వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఒకటి, వృద్ధుని తండ్రిగా భావించడము. రెండోది, అనేకులను మనము పౌలు తిమోతిని గౌరవించినట్లుగా మనము గౌరవించడము. మూడోది, విధవరాలిగా అంటే మరి క్రీస్తునందు మనందరం ఏకమై మనకు క్రీస్తే మనకు ఆత్మీయ తండ్రిగా, భర్తగా ఉన్నాడని అవగాహన కలిగి ఉండడము, లేదా ఆయన కొరకే కనిపెట్టుకుని ఉండడం, లేదా ఆయన యందే నిరీక్షణించి ఉండడము, లేదా ఆయన యందే నిలకడ కలిగి ఉండడము. నాలుగోది, మన ఇంటిని మనం ఏం చేయాలంట? చెప్పండి. ఇప్పుడు మన ఇంటిని మనము, తిమోతికి చెప్తా ఉన్నాడు, జాగ్రత్త, బీ కేర్ఫుల్ తిమోత్. ఏందనుకున్నావు మనం చేసేది? దైవ సేవ. అర్థమైందండి? మనందరికి బైబిల్ ఒకటే, మనందరినీ గద్దించేది దేవుని వాక్యం ఒకటే. నిన్ను గద్దించే వాక్యం నన్ను గద్దిస్తుంది, నన్ను గద్దించే వాక్యం నిన్ను గద్దిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. మనందరి దేవుడు ఒకటే, మనందరికి శరీరం ఒకటే. ఆ క్రీస్తు అనే శరీరానికి మనం అవయవములము. ఎవడైనా నువ్వు దేవుని ఇంటిని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. మనం ఆయన బిడ్డలం. కాబట్టి ఈ 4 విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నాడు. వృద్ధుని ఏ విధంగా భావించాలో, మనకంటే మన ముందున్న వారిని, మనకంటే తక్కువ వారిని ముందుకు నడిపించుట ఎలా గౌరవించాలనో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. మన ఇంటి వారిని ఎలా మరి ఏలాలనో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా ముందుకు నడిపించాలో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. మనకు ఆత్మీయ భర్త ఉన్నాడని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఐదోది రండి, ఏం చెబుతుంది దేవుని వాక్యము? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? 11, 12 వచనాలు. యవనస్తులైన లెక్కలో చేర్చవద్దు, విశ్వాసమును వదులుకొనిరని పెండ్లాడగోరుదురు, మరియు వారి ఇంటింట తిరుగులాడుచు బద్దకు రాన్లగుటకు కాక ఏ బోతులు? మళ్ళీ చెప్పండి, ఏ బోతులు? మాట కూడా జాగ్రత్తగా ఉండాలి మనం. అర్థమైందండి? తిండి బోతులు, వదరు బోతులు, నిద్ర బోతులు, ఈ కొన్ని ఉంటాయి. డేంజరు. జాగ్రత్తగా ఉండాలి. అయ్యో అమ్మ, జాగ్రత్తగా ఉండాలా. బద్దకురాన్లు, అప్పుడప్పుడు విజిటింగ్ పోతూ ఉంటా. విజిటింగ్ పోతూ ఉంటే యాడో ఆ ఇల్లు ఉంటుంది, యాడో వచ్చి వాళ్ళు కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? నన్ను చూసి ఏం చెప్పలేక ఇటు గాలికని వచ్చిన వాళ్ళయ్యా అంటారు. వస్తే మంచిది లేక మా అంట, నేను మంచి పని చేసిన వాళ్ళే అంట. కాబట్టి ఏం చేయడం అంట? చెప్పండి. ఇంకో మాట అదే తిమోతి రాస్తాడు, ముసలమ్మ ముచ్చటలకు తిరిగిరి అని. ఎంత డేంజర్, అవునా కదా? యాడో ఉంటారు, యాడో అంట పెడతారు, యాడో చేస్తారు, ఏయో చేస్తారు. అవునంటగా, ఇటు జరిగిందంటగా, అటు జరిగిందంటగా, ఆయన అట్టరిచిందంటగా, ఈ అక్క ఇట్టరిచిందంటగా, ఈయన అట్టరిచిందంటగా. టెలిఫోన్ కంటే కూడా ఏమవుతా ఉంటాయి? వదరుబోతులు, బద్దకరాన్లు. చదవండి మళ్ళీ ఆ మాట. మరియు ఈ మాట చూడండి, ఇండ్లిల్లు, ఇంటింటనా, ఇంటింట తిరుగులాడుచు. ఏమి రాయ వదిలిపెట్టిండండి పరిశుద్ధాత్మ దేవుడు?
అవునా కదా? ఏమి రాయక వదిలిపెట్టిండు, అర్థమైందండి? బైబిల్లో ఏ వాక్యం వదిలిపెట్టాడు, అర్థమైందండి? ఎక్కడో అర్థం, నడవలేక నడుచుకుంటా. బద్ధకరాన్లు, తిరుగులాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐదోది, ఇలాంటి విషయాల్లో తిమోతికి ఏం చెప్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉంటూ రావాలి. కాబట్టి ఇంటింట తిరుగులాడుచు, ఆడరాని మాటలాడుచు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆడరాని మాటలాడుచు, పొదరుబోతులను, బొరల జోలికి పోవారును నేర్చుకొందురు. ఎందుకట్లా తిరగొద్దంటా ఉన్నాడు? ఎందుకట్లా తిరగొద్దంటున్నాడు? ఏదో ఒకటి ఏం చేస్తారు. ఒకసారి ఈ వాక్యం ఎట్లుంటుందంటే, చెన్నై పోయి ఒక ఆయన ఎద్దులు కొనుక్కొచ్చినా అంట వ్యవసాయం చేయడానికి. మంచి ఎద్దులు తెస్తుంటే పోతే ఇంతకుముందు చెప్పింటాను, వచ్చి కాడి కడితే 10 ఫీట్లకు ఒకసారి ఆగుతుందంట. వ్యవసాయం చేస్తూ ఉంటే ఎంతన్నా బొడుసు హై అంటే 10 ఫీట్లు కలుగుతుందంట, ఆగుతాయంట. ఏందిరా ఇది? ఈ గెట్టున ముళ్ళు పొడిస్తే ఆ గెట్టుకు పోతుంది కాడి ఎద్దులు, ఇది 10 ఫీట్లకు ఒకసారి ఎంత పొడిచినా పోతలేవంటే ఎద్దులు కొన్న ఆయన చెన్నైకి ఫోన్ చేసిందంట. ఏమయ్యా, ఏ ఎద్దులు ఇచ్చినా పట్నంకి వచ్చి పెద్ద కొమ్ములు కలిగిన ఎద్దులు పట్టకరావాలని నేను ఆశపడి నేను ఎద్దులు పట్టుకొస్తే 10 ఫీట్లకు ఒకసారి ముళ్ళు పొడచలేక చచ్చిపోతాను, కదులుతలేవేందంటే, బాబు అయ్యి వ్యవసాయం చేసే ఎద్దులు కాదు, మున్సిపాలిటీ బండికి కట్టిన ఎద్దులు అన్నాడంట. దేనికి కట్టిన ఎద్దులు? మున్సిపాలిటీ బండికి కట్టిన ఎద్దులు. ఈ 10 ఫీట్లకు ఒక డబ్బా ఉంటుంది సిటీలలో, మున్సిపాలిటీ వేసేది. ఆడ చెత్త ఎత్తుకొని ఆడెత్తగానే మళ్ళీ పోయి ఇంకో కుండి కాడ అవుతుంది ఎద్దులు. అట్లా అలవాటు పడ్డాయి. అంటే ఇంటిళ్ళు తిరిగి ఈ ఇంటి చెత్త ఎత్తుకుంటారు, అర్థమైందా? ఇంకొక ఇంటికాడ వేస్తారు, ఆ చెత్త ఆడ వదులుతారు, ఆ నుంచి ఆ చెత్త ఎత్తుకుంటారు, ఇంకొక ఇంటికాడికి వెళ్తారు, ఆడేస్తారు. ఇవన్నీ ఏ ఎద్దులు చెప్పండి? ఏ ఎద్దులు? మున్సిపాలిటీ వ్యవసాయం చేసిన ఎద్దులు కాదు. వ్యవసాయం చేసిన ఎద్దులకైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు, నాగలి ఎలా పోవాలనో తెలుసు, అర్థమైందండి? ఆరాధన ఎలా పోవాలనో తెలుసు, ప్రార్థన ఏం చేయాలనో తెలుసు, ఏం చేయమన్నాడో తెలుసు, ఏం చెప్పాడో అంశం తెలుసు, ఏం ఎత్తుకోవాలనో తెలుసు, ఎక్కడ ముగించాలనో తెలుసు. అసలు అధ్యాయాలు కూడా ఉండవు ఆవేశంలో. ఏ ఎద్దులు ఇవి చెప్పండి? మున్సిపాలిటీ. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, అర్థవంతంగా, జ్ఞానవంతంగా, దైవికంగా, వాక్యానుసారంగా, అంశానుసారంగా, అర్థమైందండి? వినసొంపుగా, వినేవారికి ఇంపుగా, కంపుగా కాకుండా. కాబట్టి ఇల్లు తిరగడము దేనికి చూపిస్తుంది చెప్పండి? దేనికి చూపిస్తుంది? అజాగ్రత్తకు చూపిస్తుంది. ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఏం కాబోతున్నాడు? లాక్డౌన్ చేయాలని చూస్తూ ఉన్నారు గవర్నమెంట్. ఎందుకు చేస్తున్నారు చెప్పండి? లాక్డౌన్ ఎందుకు చేయాల్సి వస్తుంది చెప్పండి? జాగ్రత్త కోసం. ఏ జాగ్రత్త కోసం? బైకులు, కార్లు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఏం కావాలా చెప్పండి? పెట్రోల్ కావాలా? పెట్రోల్ సంక్షోభం వస్తుంది. అందరిని ఇళ్లలో బంధించేస్తే ఏం కాదు, పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు తగ్గుతుంది కొంతకాలం సేవ్ అయ్యేదాకా, అర్థమైందండి? అందుకని దేవుడు కూడా లాక్డౌన్ చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనకి, అర్థమైందండి? మీరు జాగ్రత్త పడండి, నేను రాబోతా ఉన్నాను, మీరు జాగ్రత్త పడండి, మీరు నేర్చుకోండి, మీరు దేవుని వాక్యములు ఏవైతే బోధిస్తున్నాయో అవి అన్వయించుకోండి, అవి అనుసరించండి, వాటిని పాటించండి. ఒకవేళ వస్తే మీరు ఎడవబడతారేమో. ఒకటేంటి? వృద్ధుణ్ణి, ఆ వృద్ధుడు ఏం చేయాలా? ఆయన బాహుబలం గురించి, ఆయన శౌర్యం గురించి వచ్చు తరం వారికి, పుట్టేవారికి తెలియచేవాడై ఉండాల. ఆ వృద్ధిని మనం ఏం చేయాలా? తండ్రిగా భావించాలా. మనకంటే చిన్నవారిని ఏం చేయాలా? పౌలు తిమోతిని దైవజనుడు అన్నట్లుగా గౌరవించాలా. 3
నాలుగోది ఏంటి చెప్పండి? ఒక విధవరాలికి భర్త దేవుడు ఎలాగా ఉన్నాడో సృష్టించిన వాడు. క్రీస్తునందు మనందరికీ భేదము లేకుండా ఏకమై ఉన్నాం కాబట్టి మనం మనకు భర్త ఉన్నాడని, మనకు తండ్రి ఉన్నాడని, మనకు క్రీస్తు ఉన్నాడని ఆయన యందు నిరీక్షణ ఉంచాలా, నిలకడగా ఉండాలా. ఐదోదేంటి? జాగ్రత్త పడాలా. ఆరోదేంటి? పాపము చేయు వారిని అందరి ఎదుట ఏం చేయాలంట? గద్దించాలా. అరే బహిరంగంగా చెప్పాడే. మొన్న అంటున్న రాజేంద్ర నగర్ పోయాం, ఆడికి మోజెస్ అన్న వచ్చాడు వాక్యం చెప్పడానికి. అడపోయి కూర్చునికి ఇదే నడుస్తూ ఉంది, వాక్యం నడుస్తుంది. నా గురించి చెప్పినారంట. ఇదిగో నీ గురించే చెప్తున్నా నేను అన్నాడు ఆయన. ఇక్కడ మన సహోదరులు ఎంతో మంది వచ్చారు. నీ గురించి చెప్పక ఎవరు చెప్పాలా? ఈ పిల్లర్స్కి చెప్పాలనా, ఈ గోడలకు చెప్పాలనా, ఈ స్లాబ్కు చెప్పాలనా, ఈ కుర్చీలకు చెప్పాలనా? చెప్పేది నీకోసమే. ఎవరి కోసం చెప్పాడంట? ఎవరు చెప్పారు మీకు అన్నాడు మోజెస్ అన్న. మీకు చెప్పక ఎవరు చెప్తారు? వందల మంది, వేల మంది ప్రజల కోసం. ఆ గుంపులు ఎవరున్నారో అర్థమైందండి. మన బిలీవర్స్ ఎంతో మంది వచ్చారు. మోజెస్ అన్న చెప్తా ఉన్నాడు. నేను అనుకున్నాను మా వాళ్ళు కూడా వచ్చిర్లేబ్బా ఈ సమూహంలోనికి అని నేను సంతోషపడ్డా. కాబట్టి ప్రియుడా, పాపము చేయు వారిని అందరి ఎదుట ఏం చేయాలా చెప్పండి? ఎందుకు గద్దించాలి అందరి ఎదుట? ఏం పక్షపాతమా? ఏమన్నా పగనా? ఏమన్నా క్రోధమా? దయచేసి చూడండి 20వ వచనం. ఎందుకోసము? అందరూ భయపడు నిమిత్తము. అందరు ఏమవుతారు? దేవుని వాక్యం చెప్తుంటే అర్థమైందండి. దేవుని యొక్క భయములోనికి రావడం కోసం. కాబట్టి ప్రభునందు ప్రియ స్నేహితుడా, సహోదరి, 6 విషయాలు. పాపం భయంకరమైనది, ఓ దినం మనిషిని పట్టుకుంటుంది. 7వదిగా అంటా ఉన్నాడు, కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. నీ పాపము నీ మీద సాక్ష్యం పలుకుతుంది. ఒక దినం మన నటన గతించే దినం వచ్చినప్పుడు నువ్వు చేసే క్రియలన్నీ, దయచేసి రండి చివరి మాట చూపిస్తాను. దయచేసి రండి, యోహాను రాసిన మొదటి పత్రిక. నీ హృదయం లేదా నీ పాపం నీ మీద సాక్ష్యం పలుకుతుంది. ఈ 7వ తలంపు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ హృదయము రండి 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తను ఎరిగినాడు గనుక మన హృదయము ఏ విషయముల్లో చూడండి దోషారోపణ చేయునో. చాలు. నీ పాపం నీ మీద ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తూ ఉంది. చివరి మాట 14:7 ఇర్మియా 14:7. ఏం చేయబోతుంది నీ పాపం? ఏం చేయబోతుంది నీ క్రియలు? దయచేసి యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నా పని అయిపోయింది, నేను వాక్యం చెప్తాను, వదిలిపెడతాను. కానీ నీ దోషం, నీ తిరుగుబాటు నీ మీద సాక్ష్యం పలుకుతుంది. నా దోషం, నా క్రియలు నా మీద సాక్ష్యం పలుకుతున్నాయి. నీ ఇంటిని ఏలగలుగుతున్నావా? నీ ఇంటిని దేవుని ఇంటికి నడిపించగలుగుతున్నావా? వృద్ధుని తండ్రిగా భావించగలుగుతున్నావా? నీకంటే తక్కువ వారిని పౌలు తిమోతిని గౌరవించినట్లుగా గౌరవించగలుగుతున్నావా? నీకంటూ సృష్టికర్త అయిన దేవుడు భర్తగా, తండ్రిగా ఉన్నాడని ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావా? పాపము చేయు వారిని బహిరంగంగా దేవుడు గద్దిస్తున్నాడని గుర్తిరుగుతున్నావా? ఇంటింట తిరగకుండా, ఆడరాని మాటలు ఆటలాడకుండా, ఎదురాడకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటున్నావా? ఒక దినము నీ పాపములు, దోషములు నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయని గుర్తెరుగుచున్నావా? ఓ తిమోతి, kneel down, shall we pray, eyes close. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, స్తుతిస్తున్నాను. ఈ రాతికాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యలేని బాడి స్తోత్రాలు. 5వ అధ్యాయంలో తిమోతికి తెలియజేస్తూ తండ్రి అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తూ వచ్చినారు.
వృద్ధులు నీ బాహుబలం గురించి, నీ శౌర్యం గురించి పుట్టబో వారికి, రాబో తరం వారికి తెలియజేవారి ఉన్నట్లుగా ఆ వృద్ధులను మేము తండ్రిగా భావించినట్లుగా తండ్రి మాకంటే తక్కువ వయస్సు కలిగిన వారి సైతము మేము ప్రభా మరి పౌలు తిమోతిని గౌరవించినట్లు గౌరవించే వారిగా, మాకంటూ సృష్టికైతున్న దేవుడు భర్తగా తండ్రిగా ఉన్నవాని వివేచన కలిగే వారిగా, జాగ్రత్త కలిగి ఆడరాని మాటలు ఆడకుండా మమ్మల్ని భద్రపరుచుకునే వారిగా ఉండడానికి ప్రభా మా పాపం తండ్రి బహిరంగ గద్దించబడుతుంది దేవుని వాక్యాన్ని గుర్తించే వారిగా ఉండి, అలాగే తండ్రి ప్రభా ఒక దినం మా పాపములు మా ఇంట వస్తున్నాయి, దోషారోపణ చేస్తున్నాయని మేము ఎరిగిన భయం కలిగి జీవించడానికి దయ చూపించండి. కొత్తవాళ్ళగూడ శాలయం ప్రార్థన మందిరమైన దీపస్తంభాన్ని ఈ కొత్తవాళ్ళగూడలో నిలబెట్టుకొని ప్రభా కొద్ది శేష్యాన్ని మీరు నిలబెట్టుకొని ప్రభా మీరు తండ్రి ప్రభా ఘనత పొందుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, మందిరానికి ఇచ్చిన పెద్దలను బట్టి, సహోదరులను బట్టి, సహోదరులను బట్టి, సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ దాసుని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కడవరి దినాల్లో ఏ విధంగా ముందుకు మేము నడుచుకొని మీరు ఎత్తబడే గుంపులో రావడానికి మీరు సహాయం చేయమని, ఇళ్ళకెళ్తుండగా తోడుగా ఉండే పగలు ఉపాస ప్రార్థనలో దయ చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేరొచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.